హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కళ్యాణ్ శంకర్ గారి డైరెక్షన్లో నార్నే నితిన్, రామ్ నితిన్ అండ్ సంగీ శోభన్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన సినిమా మ్యాడ్ స్క్వేర్. మార్చి 28న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయితే అయింది. దీంతో సక్సెస్ మీట్ని కండక్ట్ చేశారు మూవీ టీమ్. ఈ సక్సెస్ మీట్కి ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్గా అయితే వచ్చారు. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఆయన ఒక ఈవెంట్కి అటెండ్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఈవెంట్కి వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారుతున్నాయి. ఆయన కళ్యాణ్ శంకర్ గారి గురించి మాట్లాడుతూ ఇలాంటి సినిమా చెయ్యాలి అంటే డైరెక్టర్కి ప్యూర్ హార్ట్ ఉండాలి అంటూ ఈ మూవీ సక్సెస్ అవ్వడంతో ఆయనకి కంగ్రాచులేషన్స్ అయితే చెప్పారు. అంతేకాకుండా ఆయన రామ్ నితిన్ గారి గురించి మాట్లాడుతూ రామ్ని చూస్తుంటే నన్ను చూసినట్టే ఉంది, తనలో మంచి ఎనర్జీ ఉంది అని చెప్పారు. అండ్ తర్వాత సంగీత్ శోభన్ గారి గురించి మాట్లాడుతూ సంగీత్ని చూస్తుంటే శోభన్ గారు గుర్తొస్తున్నారు. ఇప్పుడు ఆయన మన మధ్య ఉండుంటే సంగీత్ సక్సెస్ చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, చాలా గర్వపడేవారు అని చెప్పారు. అండ్ లాస్ట్గా నార్నే నితిన్ గారి గురించి మాట్లాడుతూ 2011లో నా పెళ్ళైనప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లాడు, నాతో మాట్లాడడానికి కూడా చాలా భయపడేవాడు. ఆ తర్వాత ఆయన నాతో చెప్పిన ఒకే ఒక్క మాట, నాకు యాక్టర్ అవ్వాలని ఉంది అని. అంతే, దాంతో నీ మనసుకు నచ్చినది చేసుకుంటూ వెళ్ళిపో అని నేను నితిన్తో చెప్పాను అని ఆయన నితిన్ గారి గురించి చెప్పారు. అండ్ యాక్టర్ విష్ణు గారి గురించి కూడా మాట్లాడుతూ విష్ణు గారు బయట ఎలా ఉంటారో తెలియదు కానీ ఆయన ఈ సినిమాతో అందరినీ ఇంప్రెస్ చేసేశారు. అసలు విష్ణు లేకపోతే ఈ సినిమా లేదు అని చెప్పారు. అంతేకాకుండా ఒక యాక్టర్గా కామెడీ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు అని చెప్పారు. రాముడిగా చేయడం కష్టమా, రావణుడిగా చేయడం కష్టమా అంటే రాముడిగా చేయడమే కష్టమని నేను అంటాను అని ఎన్టీఆర్ గారు చెప్పారు. అండ్ సునీల్ గారి గురించి మాట్లాడుతూ బ్రహ్మానందం గారు తర్వాత అంత రేంజ్లో కామెడీ చేయగలిగే ఒకే ఒక్క పర్సన్ సునీల్ అని ఆయన చెప్పారు. సునీల్ కామెడీ చేయడానికి పుట్టాడు అని నేను నమ్ముతున్నాను అని ఎన్టీఆర్ గారు చెప్పారు. అంతేకాకుండా ఈ మూవీ టీమ్ అందరికీ కూడా ఆయన కంగ్రాచులేషన్స్ అయితే చెప్పారు. అండ్ ఫైనల్గా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్తో మాట్లాడుతూ నా జీవితం అభిమానులకి అంకితమని నేను నాన్నగారితో చెప్పాను. ఇలాగే ప్రతిసారి ఎంటర్టైనర్ మూవీస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను అని ఆయన స్పీచ్ని అయితే ఎండ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారు ఒక స్టేజ్ మీద ఇంత టైం మాట్లాడడం ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండగే అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.